హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. ఒక్క బంగాళదుంపతో, ఒక కప్పు అటుకులతో సింపుల్గా టేస్టీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ, పొటాటో స్నాక్స్ రెసిపీ. చిన్నపిల్లలకి పొటాటో స్నాక్స్ అంటే చాలా చాలా నచ్చుతుంది. అంతేకాకుండా పెద్దవారు కూడా టీ టైంలో సరదాగా ఎంజాయ్ చేస్తూ సర్వ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా అర్థం కాదు. ఈ రెసిపీ అనేది లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ఇలా పొటాటోతో స్నాక్స్ని రెడీ చేసి చూడండి, ప్రిపేర్ చేసి చూడండి. పిల్లలకి, పెద్దవారికి అందరికీ నచ్చుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఈ పొటాటో పోహా వడలని మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ఎక్కువగా బంగాళదుంపలతో చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా అటుకులు వేసుకోండి. అటుకుల్లో కొంచెం డస్ట్ అనేది ఏమైనా ఉంటే మొత్తం పోవటానికి వాటర్ పోసి 1-2 సార్లు బాగా కడగండి. అటుకుల్ని ఒకసారి బాగా కడిగి తీసుకుంటే అటుకుల్లో డస్ట్ అనేది అంతా పోతుంది. ఈ విధంగా బాగా కడిగిన తర్వాత వాటర్ అన్నీ తీసేసి అటుకులు తీసుకోండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని పోసి అటుకుల్ని నానబెట్టి పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుందండి. అటుకులు అనేవి చాలా ఈజీగానే సాఫ్ట్గా నానిపోతాయి. 2 టేబుల్ స్పూన్లు వాటర్ పోసాం కదా. ఇప్పుడు వాటర్లోకి అటుకుల్ని సర్దుకుని మూత పెట్టి గిన్నెను పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా 2 బంగాళదుంపలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసి 1 అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించాలి. 2 నుండి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి బంగాళదుంపల్ని ప్లేట్లోకి వేసుకుని బాగా చల్లారనిచ్చి పైపీలంతా ఓపెన్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత 1 అర టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేంత వరకు గరిటెతో కలుపుకుంటూ మగ్గించండి. ఇలా బాగా మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా ఉల్లిపాయల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలిపి పచ్చివాసన అంతా కూడా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారి పెట్టి పైపీలంతా ఓపెన్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఇలా చేత్తో మ్యాష్ చేస్తూ అలా కళాయిలో వేసేసుకోండి. బంగాళదుంపలు అనేవి ముక్కలుగా లేకుండా ఇలా ముద్దలాగా వచ్చేయాలండి. అలా మ్యాష్ చేసుకుని దుంప అంతా కూడా ఉల్లిపాయల్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. మనం బంగాళదుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు సాల్ట్ అనేది వేయట్లేదండి. 1 అర టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని 1 పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని, 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని కొంచెంగా ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ ప్లేస్లో నిమ్మరసమైనా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని మసాలాలన్నీ కూడా బంగాళదుంపకి పట్టేంత వరకు బాగా కలుపుకొని కర్రీని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ, కారం కానీ, మసాలాలు కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే మరొకసారి యాడ్ చేసి మొత్తం అంతా బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం అటుకుల్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా. అవన్నీ కూడా బాగా నానిన తర్వాత చేత్తో ఇలా రఫ్గా
ప్రెస్ చేయండి. మరీ ఎక్కువగా ఒత్తినట్లయితే ముద్దలాగా అయిపోతాయి. అలా కాకుండా ఇలా లైట్గా మాత్రమే కలుపుకుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పొటాటో కర్రీ అంతా కూడా అటుకుల్లో వేసేసుకోండి. మొత్తం అంతా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కర్రీ అంతా అటుకులకి పట్టేంత వరకు బాగా కలపండి. మరి అటుకులు అనేవి ఎక్కువగా ముద్దలాగా రాకూడదండి, కొంచెం పలుకులుగానే ఉండాలి. ఇలా కర్రీ అంతా కూడా అటుకుల్లో కలిసేంత వరకు బాగా కలపండి. వడలనేవి మరింత రుచిగా రావటం కోసం 1 టీ స్పూన్ వరకు మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకున్నట్లయితే మరింత స్పైసీగా టేస్టీగా వస్తాయండి. చిన్నపిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మొత్తం అంతా కూడా అటుకుల్లో కలిపిన తర్వాత ఇలా కొంచెంగా అటుకుల ముద్దని తీసుకుని ఇలా అరచేతిలో పెట్టుకుని వడలాగా చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. అంతా కూడా ఇదే ప్రాసెస్తో మీకు కావలసిన సైజులో వడలని చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టిన ప్రతి రెసిపీ కూడా చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా వడలన్నీ కూడా చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ప్లేట్ పక్కకు పెట్టుకుని ఇలా బ్రెడ్ స్లైసెస్ని ఒక 3-4 తీసుకోండి. వీటికి చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ బ్రెడ్ అంతా కూడా తీసి పక్కకు పెట్టేసుకుని మనం మధ్యలో ఉన్న వైట్ బ్రెడ్తో మాత్రమే రెసిపీ అనేది చేసుకోవాలి. ఈ చుట్టూ ఉన్న బ్రెడ్ అనేది లైట్గా చేదుగా అనిపిస్తుందండి, అందుకే దీనిని రెసిపీలో వాడకూడదు. మధ్యలో ఉన్న తెల్లటి బ్రెడ్ మాత్రమే మనం తీసుకుందాం. ఇలా తీసుకుని మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి. బ్రెడ్ అనేది పౌడర్ లాగా రావాలి. ఇలా జార్లో వేసుకుని జార్కి మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేయండి. అప్పుడే రవ్వ అనేది పొడి పొడిగా వస్తుంది. బ్రెడ్ స్లైసెస్ ప్లేస్లో మీరు రస్కులైనా వాడుకోవచ్చండి. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్తో కూడా మనం రెసిపీ అనేది చేసుకోవచ్చు. ఇలా బ్రెడ్ అంతా కూడా బాగా పౌడర్ అయింది కదా, దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా పొడి పొడిగా రావాలి. ఇదంతా కూడా ప్లేట్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. తగినన్ని వాటర్ని పోసి పిండిని చిక్కటి లిక్విడ్ లాగా కలపండి. చిక్కటి పేస్ట్ లాగా కలపాలి. మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. నేను చూపించిన విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిలో ఉండలనేవి ఎక్కడా లేకుండా వాటర్లో కలిసిపోయేంత వరకు బాగా కలపండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పొటాటో వడలని ఇలా మైదా పిండిలో డిప్ చేసి 2 వైపులా కూడా మైదా పిండి అంటుకునేలా ఇలా గరిటెతో 2 వైపులకి టర్న్ చేసి వీటిని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లోకి అంటించడమే. ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా బ్రెడ్ పౌడర్ని వడ అంతా కూడా అంటుకునేలా ఇలా అంటించండి. లోపల ఉన్న పొటాటో కర్రీ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఇలా బ్రెడ్ పౌడర్తో మనం ఒత్తుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్తో మిగిలిన వాటిని కూడా చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మనం బ్రెడ్ క్రమ్స్ని అంటిస్తున్నప్పుడు ఏమైనా ఎక్సెస్ ఉన్న బ్రెడ్ పౌడర్ అంతా కూడా దులిపేసుకుని వడ అంతా కూడా పక్కకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా కలిపి పెట్టుకున్న మైదా పిండిలో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ని అంటించి అన్నీ కూడా ఇదే ప్రాసెస్తో చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి.
ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకేలాంటి స్నాక్స్ కాకుండా పొటాటోతో ఇలా డిఫరెంట్గా టేస్టీగా సింపుల్గా స్నాక్స్ అనేవి చేసి మీరు టేస్ట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ కూడా బ్రెడ్ క్రమ్స్లోకి అంటించి ప్లేట్లోకి పెట్టుకున్నాం కదా. ఇలా చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పొటాటో వడలని ఆయిల్లో వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. లోపల వరకు బాగా ఉడుకుతాయి. ఒకేసారి హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పైన అంతా కూడా కలర్ చేంజ్ అవుతాయి, కానీ లోపలంతా కూడా పచ్చిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించండి. ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోవటమే. బ్యాచెస్ వైజ్గా మనం చేసి పెట్టుకున్నవన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుని అన్నీ కూడా ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పోహా పొటాటో వడలని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. అటుకులతో 1 కప్పు అటుకులతో 2 బంగాళదుంపలతో అన్ని ఇంట్లో ఉన్న మసాలాలతో ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా చేసుకున్నాం కదా. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అనేది మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. ప్రాసెస్ అనేది నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.